నమస్తే. కేంద్రం స్పందించింది. ఏదైతే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి తగు సహాయం అయితే చేసింది. అయితే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఒక అంశం అని చెప్పుకోవాలి. కానీ ఆ ఒక్క ఛానల్కి ఇది కనిపించదు, ఇంకొక పత్రికకి మాత్రం ఇది వినిపించదనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే సాక్షికి సంబంధించినటువంటి ఒక ఛానళ్ళు కావచ్చు లేదా పత్రికలు కావచ్చు అన్నీ కూడా విష ప్రచారాలు చేస్తానికి మాత్రమే అవి కేటాయించారనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా భారతి రెడ్డి తన ఛానల్లో కానీ తన పత్రికల్లో కానీ ఏ అంశాన్నైనా సరే 10కి 20 సార్లు చెక్ చేసిన తర్వాతనే మేము నిజాలు మాత్రమే ప్రకటిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. గత వారం రోజుల క్రితం దాకా మనం చూస్తే విశాఖ స్టీల్ని ఖచ్చితంగా అమ్మైపోతున్నాడు అని చెప్పేసి విష ప్రచారం చేసినటువంటి ఒక సాక్షి పత్రికలు కావచ్చు లేదా సాక్షి ఛానల్ కావచ్చు. అయితే ఈరోజు ఏదైతే కేంద్రం స్పందించి దాదాపు 10,300 కోట్లు కేటాయించిన తర్వాత ఆ వార్తలు మీకు వినిపించవా? ఈ వార్తలు మీకు కనిపించవా? ఎందుకని మీ పత్రికల్లో కనీసం ప్రచురిస్తలేదు? ఎందుకని మీ ఛానల్లో దాని గురించి ఒక డిబేట్ ఎందుకు చేయడం లేదు? సో దీనికి సంబంధించి మీకు వార్తలు ఇవన్నీ కనిపించనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఇంకెందుకు ఛానళ్ళు పెట్టుకోవడం, ఎందుకు మీకు ఈ పత్రికలు అని చెప్పేసి అంటూ ఖచ్చితంగా ఏపీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి సంబంధించినటువంటి ఒక ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా తగు వార్తలు ప్రకటిస్తున్నటువంటి యొక్క వార్తల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పూర్తిగా దాని మీద ఒక దృష్టి మాత్రం సాధించడం జరిగింది. ఏదైతే 2019 నుంచి 24 దాకా సాక్షికి సంబంధించినటువంటి ఒక సర్క్యులేషన్ పెంచుకోవడానికి కావచ్చు లేదా ఛానల్కి సంబంధించినటువంటి ఒక టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి కావచ్చు, వీళ్ళు ప్రభుత్వం వీళ్ళ హయాంలో ఉన్నంత కాలం ఏదైతే పేపర్లు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించి 1కి 10 పేపర్లు వేయడం కానీ లేదా వాలంటరీచే బలవంతంగా దీన్ని అమ్మించడం కానీ ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. దాదాపు 4 లక్షల సర్క్యులేషన్ పెంచుకున్నటువంటి ఒక సందర్భంలో మరి ఎందుకని నిజంగా మీ సాక్షి పత్రికల్లో ఖచ్చితంగా మంచి వార్తలే వేస్తున్నట్టుంటే హఠాత్తుగా 24 ఎన్నికలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల సర్క్యులేషన్ ఎందుకు పడిపోయింది? ఇది నిజం కాదా? ఇది వాస్తవం కాదా అని చెప్పి ఏపీ ప్రజలు అయితే ఇప్పుడు అడుగుతున్నారు. దీనికి భారతి రెడ్డి గారు అయితే సమాధానం చెప్పాలి. అదే విధంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా సాక్షి ఛానల్ తప్ప మిగతా ఏ ఛానళ్ళు రానియకుండా పూర్తిగా ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో మీడియాని కూడా అణిచివేస్తూ మీరు చేస్తున్నటువంటి ఒక చర్యలు అవి నిజం కావా? ఖచ్చితంగా ఏపీ ప్రజలు మిగతా ఛానల్ రావట్లేదని చెప్పి అడిగినటువంటి సందర్భాలు ఎక్కడా లేవా అంటే ఇప్పుడు ఏం చెప్తారు? అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం కొన్ని వేల కోట్లు అమరావతికి కావచ్చు లేదా ఏపీకి కావచ్చు అంత చక్కగా ఇస్తున్నటువంటి సందర్భంలో ఎందుకని మీ యొక్క ఛానల్లో కావచ్చు మీ యొక్క పత్రికల్లో ఎందుకని ఈ వార్తలు కనిపించవని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతూ వస్తున్నారు. అయితే విశాఖ స్టీలు ఏదైతే ఉందో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటున్నటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో దీనికి మంచి ఒక కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక తగు సహాయాన్ని ఏదైతే మీరు ఎందుకని ప్రచురిస్తలేదని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. డిబేట్లలో ఎల్లప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అది చేశాడు ఇది చేశాడు అని చెప్పడమే కానీ చూపించినటువంటి ఒక దాఖలాలు ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి ముద్దులకు సంబంధించినటువంటి ఒక వీడియోలు కావచ్చు లేదా పాదయాత్రకు సంబంధించిన కావచ్చు లేదా బ్యాక్ స్టోరీలు వేసుకుంటూ మీ యొక్క ఛానల్ నడుపుతూ వస్తున్నారు. ఏదైతే బ్లాక్ మనీ ఏదైతే ఉందో దీంతో నడుపుతున్నారని చెప్పేసి చాలా వరకు అదేగాక మీరు 2019 నుంచి 24 దాకా ఎన్ని కోట్లు వెచ్చించారు అని చెప్పేసి కూడా చాలా క్లియర్ కట్గా బయటపడిన తర్వాత కూడా ఇప్పటికీ సాక్షి ఛానల్లో ఎందుకని సరైనటువంటి ఒక నిజాలు ప్రచురిస్తలేదు అంటే భారతిరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా మనం చూసుకుంటూ వెళ్తే నిన్న జరిగినటువంటి ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించి 10,300 కోట్లు ఇచ్చినటువంటి ఒక సందర్భం కావచ్చు, దీనికి కేంద్రం నుంచి వచ్చిన సహాయం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ కావచ్చు, నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి ఒక ఎవరైతే పనిచేస్తున్న ఉద్యోగస్తులందరిలో కూడా చాలా పండగ వాతావరణం నెలకొనింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలకంగా ఏపీకి జరిగినటువంటి ఒక ఏదైతే అన్యాయం ఏదైతే ఉందో అదిగాక గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఒక విధ్వంసం ఏదైతే ఉందో దాదాపు
25 నుంచి 30 సంవత్సరాలు వెనక్కినటువంటి సంగతులు అన్నీ చూసి ఎందుకని 2019 నుంచి 24 దాకా కనీసం చిల్లి గవ్వ కూడా తీసుకురాలేనటువంటి యొక్క వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకని కూటమి ప్రభుత్వానికి ఇంత ఇస్తున్నాయి అనేటువంటి ఒక అక్కసుతో వీళ్ళు ఎందుకని ఈ పత్రికల్లో కానీ వాళ్ళు రాస్తలేదని చెప్పేసి అయితే మనం చూస్తూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిబేట్ల మీద డిబేట్లు పెట్టి నిన్న మొన్నటి దాకా విశాఖ స్టీల్ని అమ్మేయబోతున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి సాక్షి ఛానల్లో ఎందుకని నిన్న 10,300 కోట్లు వచ్చిన దాని గురించి మీరు ఎందుకు డిబేట్ పెట్టలేదని చెప్పి నిజంగా ఏపీ ప్రజలు అడుగుతూ వస్తున్నారు. అయితే నిన్న 10,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిన తర్వాత దీన్ని వక్రీకరిస్తూ ఈ యొక్క వార్తను బయటికి రాకుండా ఉండడానికి మళ్ళీ విష ప్రచారం చేస్తూ తిరుమలకు సంబంధించినటువంటి ఒక స్టాంపీడ్ ఏదైతే ఉందో, తొక్కిసలాట ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారిదే, లేదా బిఆర్ నాయుడు గారిదే, లేదా అక్కడ ఉన్నటువంటి యొక్క అధికారులదే అంటూ మళ్ళీ ఎందుకని ఆ యొక్క పాత గాయాన్ని తీసి తవ్వుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు వక్రీకరిస్తున్నారా లేదా, ఖచ్చితంగా టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారా లేదా అనే దాని మీద అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. కనీసం సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికను కానీ చదివే వాళ్ళు లేరు, చూసే వాళ్ళు లేరు అని చెప్పి మీకు అర్థమవుతున్నా సరే ఎందుకని మీరు ఇంకా ఛానల్ నడిపిస్తున్నారంటే ఖచ్చితంగా మీ వెనకున్నటువంటి ఒక వేల కోట్లు కావచ్చు, లక్ష కోట్లు అని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా అనుకుంటూ వస్తున్నారు. కనీసం మీరు డిబేట్ పెడితే మినిమం ఒక 300 నుంచి 400 వాచింగ్ కూడా లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఛానల్ని ఇన్ని సంవత్సరాల పాటు ఎలా నెట్టుకొస్తున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనక ఏం జరుగుతుందనేది ఖచ్చితంగా భారతిరెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అందరికీ తెలిసినటువంటి ప్రాంతం. ఇప్పటికైనా సరే సాక్షికి సంబంధించినంత వరకు ఎవరు కూడా దాన్ని కొనే వాళ్ళు లేరు. కొంత సామాజిక వర్గం సంబంధించి ఏదో వాళ్ళ బలం చూపించుకోవడం దాని మీద ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని ఏదో మెయింటైన్ చేస్తున్నారనే తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎక్కడ ఒక మంచి పేరు అయితే లేదని అయితే అందరికీ అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఏపీ ప్రజలు కోరుకుంటుంది ఏంటి అంటే ఇప్పటికైనా సరే జగన్ అండ్ భారతి మారాలి, ఛానళ్లలో మార్పు రావాలి, నిజాలు ప్రకటించాలి, వాస్తవాలు రాయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కొన్ని లక్షల కోట్లు ఏదైతే ఉందో పెట్టుబడులు రావడం కావచ్చు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రోడ్లు ధ్వంసం చేసినటువంటి రోడ్లు సంక్రాంతికి మనం వెళ్ళినటువంటి సందర్భంలో ఏపీ ప్రజలు ఎవరైతే ఇక్కడ సెటిలర్ లాగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్లను చూడడం కావచ్చు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి పండుగ అయిపోయిన తర్వాత అసలైన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది, 2029కి ఎలాగా పూర్తిగా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుంది అనేది ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి సెటిలర్లు కావచ్చు, తెలంగాణ ప్రాంతాలు కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అదే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏపీని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిపోతున్నారు. 2029కి ఇది పూర్తి స్థాయిలో కనిపిపోతుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే ఇలాంటి తరుణంలో నిజంగా ఏపీ ఎలా ఉండబోతుంది అనేది 2029కి అందరూ కూడా ఊహించేసుకుంటున్నారు. కానీ ఇవన్నిటినీ కూడా పక్కన పెట్టి వాస్తవాలు ప్రకటించకుండా అవాస్తవాలు మాత్రమే మీరు రాయడం కావచ్చు లేదా చూపించడం కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి కొంతమంది యాంకర్లు కావచ్చు లేదంటే కొంతమంది విశ్లేషకులు కావచ్చు ఇవన్నీ కనిపించడం లేదా అంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం మాత్రం రావట్లేదు. ఎప్పటికెప్పుడు ఏదైతే పాత గాయాలను తీసుకొచ్చేసి వేరే వాళ్ళ మీద రుద్దడం తప్ప ఇంకేది చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించడం. నారాసుర రక్త చరిత్ర అంటూ మీరు ప్రకటించినటువంటి ఒక వార్తలు కావచ్చు, దినపత్రికల్లో కావచ్చు, ఎందుకని ఇప్పుడు ఆ అంశాల గురించి మీరు ఏదైతే సిబిఐకి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు మీరు ఎందుకు ప్రకటించడం లేదని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. ఏపీలో ఇంత అద్భుతమైనటువంటి ఒక డెవలప్మెంట్ జరుగుతుంటే మీరు ఎందుకని ప్రకటించడం లేదని చెప్పి అడుగుతున్నారు. ఎందుకని పలు కంపెనీలు వస్తుంటే పెట్టుబడులకు వస్తుంటే ఆ కంపెనీ పేర్లు మీరు ఎందుకని ప్రకటించడం లేదని చెప్పి అడుగుతున్నారు. సో ఉన్నటువంటి ఒక పూర్తి స్థాయి ఏదైతే 4th ఎస్టేట్కి ఉన్నటువంటి ఒక మచ్చని మాత్రం సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ మాత్రం ప్రచురిస్తూ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇకనైనా సరే ఈ యొక్క ఛానల్లో కావచ్చు లేదా పత్రికల్లో కావచ్చు తగు మార్పులు రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.